ప్లాస్టిక్ అది పర్యావరణానికి పెనుభూతంగా మారింది. పొద్దున లేచింది మొదలు పాల ప్యాకెట్ నుంచి రాత్రి డిన్నర్ ముగించే వరకు ప్రతిదీ ప్లాస్టిక్కే. ప్లాస్టిక్ క్యాన్సర్ కారకంగా మారి జీవితాలను కబళిస్తున్నా సమాజంలో మార్పు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పొల్యూషన్ రహిత నియోజకవర్గమే లక్ష్యంగా కోహెడ కేంద్రంగా ప్లాస్టిక్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమరశంఖం పూరించారు. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా స్టీల్ బ్యాంకులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. భవిష్యత్ పొల్యూషన్ రహిత పర్యావరణ హిత నియోజకవర్గానికి బాటలు వేసే దిశగా ముందడుగు వేశారు. ప్లాస్టిక్ వాడద్దు, స్టీల్ ప్లేట్లు గ్లాసులే వాడాలి, టిఫిన్ బాక్స్ లో నాన్ వెజ్, బట్ట సంచుల్లో కూరగాయలు తెచ్చుకోవాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇక ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా స్టీల్ బ్యాంకు వస్తువులు వినియోగించుకోవాలనే నినాదంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 276 మహిళా సంఘాలకు 2,54,00,000 రూపాయల విలువైన స్టీల్ బ్యాంకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు హుస్నాబాద్ పట్టణంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు దీనిని ఉపయోగించేలా ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని మహిళా గ్రామైక్య సంఘాల ద్వారా వీటిని నిర్వహించడానికి నిర్ణయించారు. దీంతో ఒకవైపు ప్రజారోగ్యానికి మేలు జరగడమే గ్రామైక్య సంఘాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కూడా కలుగబోతోంది. పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతంగా మారిందని ఈ స్టీల్ బ్యాంకుతో తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని మహిళలు చెబుతున్నారు. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారంగా స్టీల్ బ్యాంకు తీసుకురావడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలందరికీ హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ద్వారా అందరికీ 39 సంఘాలు కోహెడ మండలంలో 38 సంఘాలకు గాను అందరికీ అందజేశారు. దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్లాస్టిక్ నివారణని అనేది చేయాలని, స్టీల్ మొత్తం వాడాలని, టీ గ్లాసులు కానీ, ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ అన్ని రకాలుగా మహిళలు అనేది ఫస్ట్ యూజ్ చేస్తే అందరూ అలానే యూజ్ చేస్తారని అనుకుంటున్నాము. అందులో వివోఏలకు మేము అందరికీ వివోఏలు మరియు ఎంఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి స్టీల్ ద్వారానే వాడుతున్నాము. ప్రతి ఒక్క ఎస్హెచ్జికి మేము అవగాహన కల్పించి చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి తీసుకొని వాడుకొని సేవా రుసుము కింద మాత్రం కొంచెం ఎంత అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. పెద్ద మొత్తంలో కాకుండా అలా అందరికీ సభ్యులందరికీ చేర్చి వాళ్ళందరికీ మేము అందించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా మహిళలందరి తరఫున మాకు పొన్నం ప్రభాకర్ ఈరోజు కోహెడ మండలికి విచ్చేసిన గవర్నర్ గారు పొన్నం ప్రభాకర్ పిలుపు మేరకు గవర్నర్ గారు విచ్చేసి మాకు స్టీల్ బ్యాంకులు అందజేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థంగా మా ఎస్హెచ్జిలో కోహెడ మండలంలోని ఎస్హెచ్జి మెంబర్స్కి స్టీల్ బ్యాంక్స్ అందజేయడం జరిగింది. మా గ్రామంలో ప్రతి శుభకార్యానికి మేము ఆ స్టీల్ బ్యాంకులు యూజ్ చేసుకొని తక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకొని మా గ్రామంలో మేము అన్ని శుభకార్యాలకు ఉపయోగిస్తాము. ప్రతి ఒక్క కుటుంబానికి చేరే విధంగా మేము అవగాహన కల్పిస్తాము. మా గ్రామంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన పొన్నం ప్రభాకర్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ప్లాస్టిక్ వ్యర్థాలను తెచ్చే సవాల్ను ఎదుర్కోవడానికి పరిష్కార మార్గంగా సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 499 గ్రామ పంచాయతీల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ అమల్లో ఉంది. ఇదిలా ఉండగా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 276 మహిళా సంఘాల ద్వారా స్టీల్ బ్యాంకు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే 82 చిన్న స్టీల్ బ్యాంకులు గ్రామ పంచాయతీల స్థాయిలో పనిచేస్తున్నాయి. తాజాగా కోహెడ మండలంలోని 39 విఏఓ లకు పెద్ద స్టీల్ బ్యాంకులు విరాళంగా అందజేశారు. ఇప్పటికే హోటళ్లు, టీ స్టాల్ యజమానుల్లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంచేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా 34,000 స్టీల్ టీ గ్లాసులు 340 టీ స్టాల్స్ కు పంపిణీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఇటీవల కాలంలో గవర్నర్ గారి బంగ్లాలో ప్రపంచ మిస్ వరల్డ్కు సంబంధించిన పోటీల అతిథులను పిలిచినారు. ఆనాడు కూడా గవర్నర్ గారు ప్లాస్టిక్ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి మోతుగా కిస్తాగర్లు కావచ్చు, లేదా ఇతరత్ర చేతి వృత్తుల ద్వారా తయారైనటువంటి ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా మొత్తం
వేదికతో సహా అన్ని రకాల వారు అక్కడ కార్యక్రమం చేసినారు. నేను చాలా కాలంగా నేను ఎమ్మెల్యే గెలిచే నాటికే సిద్దిపేటలో ఉన్న జిల్లా యంత్రాంగం అడిషనల్ కలెక్టర్ గరిమా గారు కావచ్చు, డిపిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంతకుముందున్న కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఆ జీవన్ ప్రశాంత్ పాటిల్, మను చౌదరి ఎవరైనా ఈ జిల్లా ఆదర్శంగా ఈ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. కానీ నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా అనారోగ్యం కావద్దు, అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచనతోటి ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 340 హోటళ్లలో హోటల్కు 100 గ్లాసుల చొప్పున 34,000 గ్లాసులు ఇచ్చిన. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హోటల్లో పోయి ఛాయ్ తాగితే ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా. ఇవాళ ఇచ్చే కిట్స్ దాదాపు రైస్ ప్లేట్లు 74,000 రైస్ ప్లేట్లు మన నియోజకవర్గంలో నుండి మహిళా సంఘాలకు ఇస్తాను. ఒక్కొక్కటి లెక్క పెడితే అంటే ఇచ్చే 74 ప్లేట్లు ఒక్కసారి తింటే 74,000 మంది ఒక్కసారి భోజనం చేసేంత స్టీల్ సామాగ్రి ఈ నియోజకవర్గంలో మన ఆరోగ్య రక్షణకు వస్తూ ఉంది. నేను ఇలా మా తండ్రి గారు కూడా ఎప్పుడు చెప్తున్నా, మా అమ్మ కూడా వచ్చింది, ఇలా మా అన్న మా అంతా కూడా ఉమ్మడి కుటుంబం. ఈరోజు మంచి పనికి సంబంధించి అన్ని రకాల ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తెలంగాణలోనే కాదు, నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహితంగా ఉండాలని అధికారులందరి చొరవతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములై భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా.